హైదరాబాద్ కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీని ఈగల్ టీమ్ గచ్చిబౌలి పోలీసులు భగ్నం చేశారు. 6గురిని అరెస్ట్ చేసి 20 గ్రాముల కొకైన్ 3 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే మణిదీప్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఏపీ నుంచి వచ్చి కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలియజేశారు. 6గురు నిందితులు తేజ, విక్రమ్, నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్లను అరెస్ట్ చేశామని అన్నారు. తేజకు రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. సూర్య నెట్వర్క్ తో తాజాగా పట్టుబడ్డ ముఠాకు లింకులున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలియజేశారు. వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి దే కేమ్ టు హైదరాబాద్. సర్వీస్ అపాయింట్మెంట్ తీసుకుంటూనే ఉంటున్నారు. మీన్ వైల్ గోవా, అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలా సార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగింది. ఈ తేజ అన్నటువంటి వాడు కూడా 31/12/2023 అంటే న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలు కూడా ఇలాంటి ఒక రేవ్ పార్టీ చేయడం జరిగింది. అక్కడ తేజ, నీలిమ ఇద్దరు వెళ్ళారు. సో వీళ్ళు అక్కడికి చేసినాక అక్కడ రాహుల్ సప్లై చేశాడు, పరిచయం అయ్యాడు. అట్లాగే అక్కడి నుంచి వీళ్ళు ప్రతిసారి రేవ్ పార్టీ చేసినప్పుడు కూడా ఈ రాహుల్ నుంచి ప్రొక్యూర్ చేస్తుంటున్నారు. అలాగే వివిధ అకౌంట్లు, డిఫరెంట్ అకౌంట్స్ కి వేర్ సెండింగ్ మనీ. సో ఇట్లా ఈ ముగ్గురు కలిసి చేయాలనుకున్నప్పుడు మిగతా పురుషోత్తం రెడ్డి అండ్ భార్గవ్ వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లారు అపార్ట్మెంట్ కి. అండ్ చందన్ అనేటువంటి బెంగళూరు నుంచి రాహుల్ తో తీసుకొని, రాహుల్ బెంగళూరులో ఉంటాడు, అతను సప్లై చేసిండు. అతని నుంచి తీసుకొని ట్రాన్స్పోర్టర్ గా ఈ చందన్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి సప్లై చేయడం జరిగింది. దీని ముందు కూడా చాలా ఇలాంటి రేవ్ పార్టీస్ చేశారు. ఇప్పుడు కూడా మన ఏరియాలో చేస్తున్నప్పుడు ప్రయర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈగల్ టీం అండ్ మన టీం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.